13వ అధ్యాయం. కాస్త ఎవరైనా చదివి వినిపిస్తే బాగుంటుంది. 4వ వాక్యం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యములో వివాహము అన్ని విషయములలో ఘనమైనది. చాలా క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, సిద్ధపాటు కలిగినటువంటి వధువు వరులకు దేవుడు చెప్తున్నటువంటి మాట, వివాహము అన్ని విషయములో ఘనమైనది. ఎందుకు ఘనమైనది? పెద్దలు అంటారు, పెళ్లి చేసి చూడు, ఇల్లు గట్టి చూడు. ఏం చేయాలా? పెళ్లి చేసి చూడు, ఇల్లు గట్టి చూడు. పెళ్లి చేసేటప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇల్లు కట్టేటప్పుడు కూడా ఓపెనింగ్ రోజు ఎంతో బంధువులందరూ వస్తారు. వీటన్నిటికీ మాత్రం చాలా మంది జనాలు వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే ఘనమైనది కాబట్టి. ఘనమైనటువంటి దానికి ప్రజలందరూ వచ్చి కూర్చుంటారు. ఒకటి ఇల్లు ఓపెనింగ్, రెండవది వివాహానికి. వివాహము అంటే ఒక నిర్వచనము ఏమిటి అని మనం గమనిస్తే, వివాహములో 4 మాటలు మనకు కనపడతాయి. ఫస్ట్ వి అని అంటే విడివిడిగా ఉన్నటువంటి వారు. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి యవనస్తులు. ఆ యొక్క వరుడు దేవరాజు గట్టు గ్రామానికి చెందిన వ్యక్తి. వధువు చూస్తే గంటవానిపల్లె గ్రామ వాస్తవులు. ఎందుకు విడివిడిగా ఉన్నారు అని అంటే, ఇది వరకు ఎప్పుడు పరిచయాలు లేవు. ఏమైనా పరిచయాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయేమో చెప్పు. పొరపాటునే లేవు. ఎందుకనంటే పరిశుద్ధమైనటువంటి వివాహము అనేది అది ఎవరికి జరుగుతుందయ్యా అనంటే, పెద్దల మధ్యలోను, సంఘస్థుల మధ్యలోను, సేవకుల మధ్యలోను, గ్రామస్తుల మధ్యలోను ఎప్పుడైతే ఎంత ఘనంగా జరిపించబడుతుందో దాన్ని వివాహము అని అంటారు. చాలా చోట్ల వివాహాలు జరుగుతూ ఉంటాయి. చాలా చోట్ల చాటుమాటుగా ఎక్కడెక్కడో వివాహాలు జరుగుతుంటాయి. కానీ దాన్ని పెద్దలు అంగీకరించరు. రెండవది గ్రామస్తులు అంగీకరించరు. మూడవదిగా దేవుని సేవకులు కూడా అంగీకరించరు. ఎందుకంటే అది చాటుమాటున జరిగే వివాహం కాబట్టి. ఈ రోజున ఈ కుటుంబస్తులందరూ కూడా, ప్రసాదన్న కుటుంబం మేరెక్క ఇంత ఘనముగా ఇంతమందిని పిలుచుకొని ఈ రీతిగా వివాహము జరిపిస్తున్నారంటే, ఇది దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్పతనం, ఆధిక్యత అని కుటుంబస్తులుగా కూడి వచ్చినటువంటి వారు గమనించాలి. ఇక్కడ చదవబడినటువంటి వాక్యమును గమనిస్తూ ఉంటే, వివాహము అన్ని విషయంలో ఘనమైందని చెప్పాం. మొట్టమొదటిగా వి అనే దానికి విడివిడిగా ఉన్నటువంటి వారు. విడివిడిగా ఎవరున్నారు అని అంటే, బైబిల్లో ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వాక్యం. దేవుని స్వరూపమునందు నరుణ్ణి సృజించెను. దేవుని స్వరూపమందు స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. చాలు. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని గమనిస్తూ ఉంటే, విడివిడిగా ఉన్నటువంటి వారిని ఎవరు సృజించారయ్యా అనంటే, మొట్టమొదటిగా దేవాతి దేవుడు అని మనము పిలవవచ్చు.
దేవాతి దేవుడు దేవుని స్వరూపమందు వానిని సృజించెను. దేవుని స్వరూపమందు అనంటే దేవుడు ఎలాగున్నాడో, దేవుడు ఏ రీతిగా ముక్కు కలిగి ఉన్నాడో, ఏ రీతిగా కనులు కలిగి ఉన్నాడో, ఏ రీతిగా మంచి మాటలు మాట్లాడగలిగినటువంటి నైపుణ్యతతో కూడినటువంటి విధానాన్ని కలిగి ఉన్నాడో, అలాగునేనంట దేవుడు పురుషునిగాను స్త్రీనిగాను ఏర్పాటు చేశాడు. పురుషునిగాను స్త్రీనిగాను సృజింపజేశాడు. ఎందుకో తెలుసా? విడివిడిగా ఉన్నటువంటి వారిని, విడివిడిగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి వారిని ఆయన ఏం చేశాడంటే నరుని స్త్రీగా సృజించాడు. బైబిల్లో ఇంకొక మాటను చదివిస్తూ 2వ అధ్యాయం, దయచేసి చదివి వినిపించండి. ఆదికాండం 2వ అధ్యాయం. విడిగా ఉన్నటువంటి వారికి దేవుడిచ్చే ఒక విధానం. 18వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వాక్యం. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని వానికి సాటి అయినటువంటి సహాయాన్ని దేవుడు చేదుననుకొని ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని. ఈ రోజున చాలా మంది కూడా ఏమండి 40 సంవత్సరాలు వచ్చిన వివాహం చేసుకో, ఎక్కడైనా సంబంధాలు చూద్దామన్నానంటే వాడిని చూసి ఏమంటారు తెలుసు? ముదిరిపోయిన బెండకాయ. ఏమంటారు? ముదిరిపోయాడు, ఇక్కడికి పిల్లనేయటం కష్టం అని చాలా మంది కూడా పేర్లు పెడతా ఉంటారు. ఎందుకు అనంటే ఒక ఏజ్ అనేది వచ్చినప్పుడు, ఒక వయస్సు వచ్చినప్పుడు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు పిల్లల పట్ల చూపించవలసినటువంటి ఆ యొక్క మంచి మనసు. నా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? నా పిల్లలు నా మాట వింటున్నారా? నా పిల్లలకు వయసు వచ్చింది, ఏది ఏమైనా కూడా సాటి అయినటువంటి సహాయాన్ని వారికి దయచేయాలి అని తల్లిదండ్రులుగా పిలువబడుతున్నటువంటి వారు దేవుని సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారికి ఒక యవన కాలం వచ్చింది. యవన కాలములో వారు ఒక ఇంటి వారుగా మార్చబడాలి. యవన కాలములో వారు ఒక ఇంటికి చేర్చబడాలి, ఒక గూటికి చేర్చబడాలని తల్లిదండ్రులు పిల్లల ఎడల చూపే ప్రేమ, మమకారం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫస్ట్ మాటగా చదవబడినటువంటి మాట ఏంటంటే అనగా విడివిడిగా ఉన్నటువంటి వారిని, విడివిడిగా ఉన్నటువంటి వారిని దేవుడట ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయినటువంటి సహాయం. ఈ యవనస్తుడు ఇప్పుడు వరకు ఒంటరిగా ఉన్నాడు, ఇప్పుడు వరకు ఒంటరితనాన్ని జీవించాడు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఆయనకు సాటి అయినటువంటి సహాయాన్ని దేవుడు అందించబోతున్నాడు. సాటి అయినటువంటి సహాయాన్ని దేవుడు అందించబోతున్నాడు. ఆ సాటి అయినటువంటి సహాయము ద్వారా ఎప్పుడు కూడా జీవితాంతము దేవుని యొక్క సేవకులకి, దేవుని సంఘానికి, కుటుంబస్తుల తల్లిదండ్రులకి అన్ని విధాలుగా ఆ సహాయాన్ని దగ్గర పెట్టుకొని దేవుని ప్రేమలో నడిపించబడితే ఆ దాంపత్య జీవితం చిరకాలము దీవించబడును గాక. శబ్దమ గట్టిగా హల్లెలూయా. 2వ మాటను గమనిస్తూ ఉంటే వా అంటే వాక్యానుసారంగా నడుచుకోవటం. వాక్యానుసారంగా నడుచుకోవటం. కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడింది, 1వ అధ్యాయం 1వ వాక్యం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు. 2వదిగా గమనిస్తూ ఉంటే వా అనగా వాక్యానుసారంగా నడుచుకోవాలి. దుష్టుని యొక్క ఆలోచనలు ఎలాగుంటాయంటే ఏ విధము చేతనైనా పచ్చగా ఉన్నటువంటి కుటుంబాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. పచ్చగా ఉన్నటువంటి వారిని, దేవుని యొక్క సన్నిధిలో ఐక్యతగా ఉన్నటువంటి దంపతులను, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నటువంటి దంపతులను దుష్టుడైనటువంటి సాతాను ఏం చేస్తాడంటే వాడి ఆలోచనలోకి నడిపిస్తాం. వారి ఆలోచన
వారి ఆలోచనలు ఎలాగుంటాయంటే, ఆ సాతాను యొక్క ఆలోచనలు ఎలాగుంటాయంటే, ఏమండి, గత కాలములో కూడా అవ్వను మోసగించినట్లు. స్త్రీ గమనించాలి, ఒకటి అవ్వబోతున్నటువంటి సందర్భంగా ముందున్నటువంటి రోజులలో నీవు వాక్యానుసారంగా నడుచుకోవాలి. బైబిల్లో చదవబడినటువంటి మాట ఏంటంటే, దుష్టుని యొక్క ఆలోచనలు. ఇప్పుడు మంచిగా ఏమండి, రాబోయే దినాల్లో కాపురం చేసుకోవడానికి కుటుంబం కట్టబడ్డది. కట్టబడినటువంటి కుటుంబం, పచ్చగా ఉన్నటువంటి కుటుంబంలో అపవాది అయినటువంటి సాతాను కొన్ని సార్లు వారిని విడదీయాలని ప్రయత్నం చేస్తాం. విడదీయటము అంటే ఎలాగా? మరి డైరెక్ట్ గా పాము రూపంలో వస్తుందా అని అంటే కుదరదు. డైరెక్ట్ గా పాములాగా వచ్చి కనపడుతుంది అంటే కుదరదు. కొన్ని సందర్భాల్లోనే ఆ పచ్చగా ఉన్నటువంటి కాపురాలలో నిప్పులు పోయటానికి మనిషి రూపంలో కూడా వస్తా ఉంటాడు. మనిషి రూపంలో ఎలాగొస్తుంది అంటే, ఏమండి, ఆ ఇంటి యజమానుడు లేనప్పుడు యజమానుల దగ్గరికి వచ్చి, ఏంటి మీ ఆయన చాలాసేపు ఫోన్లో మాట్లాడుతున్నాడు అని ఏం చేస్తుందంటే డౌట్ పెడతాడు. అది ఎవరో ఏం కథో అనేది అనవసరం. ఏమండి, ఆఫీస్ రూములో ఉన్నటువంటి సార్లు ఫోన్ చేయొచ్చు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఫోన్ చేయొచ్చు, ఇంటి దగ్గర ఉన్నటువంటి బంధువులు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా, ఏమండి, ఎవరి ఒకరి యొక్క మనసులో జొరబడి, ఇదిగో ఇంతసేపు మాట్లాడుతున్నాడు ఏంటి అని కాపురాలలో స్విచ్చులు పెట్టే వాళ్ళు లేకపోలేదు. వారు ఎలాంటి మనసు కలిగి ఉన్నారయ్య అంటే, దుష్టుని మనసు. దేవుని బిడలుగా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క వధువుకు చెప్తున్న మాట ఏంటంటే, దుష్టుని మనసు ఎలాగుంటుందో గ్రహించే విధానాన్ని కలిగి ఉండాలి. దుష్టుని యొక్క మార్గం ఎలాగుంటుందో జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే వాక్యానుసారంగా నడిపించబడాలని దేవుని వాక్యం మనతో చెప్తూ ఉంటే, దుష్టుని యొక్క ఆలోచన అంటే పచ్చని కాపురాల్ని నిప్పులు పోసేటట్లుగా, సమాధానము లేకుండా చేసేటట్లుగా అపవాదైనటువంటి సాతాను ఆది కాలములోనే ఏమండి అవ్వముకు ఎదురైపోయింది. చదవండి ఆ మాటను, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వాక్యం. సర్పము యుక్తి గలదై అది ఆ స్త్రీతో, ఇది నిజమా? దేవుడు వచ్చి చెప్పాడు, చెట్లన్నీ ఫలాలు తిను, ఆ ఒక్క ఫలం తినమాకంటే, ఇది నిజమా? అవ్వంటది, ఇది తినొద్దని చెప్పాడమంటే తింటే ఏమైంది? యజమానుడి మాటకు లోబడితే దీవించబడతారు. యజమానుడి మాటకు ఏమండి జవాబు చెప్పకుండా లోబడితే ఆ కుటుంబాలు ఎప్పటికైనా కూడా పచ్చగా, బైబిల్లో ఒక చోట రాయబడింది, దేవుడు నాటిన చెట్టు అట పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటారు. పచ్చని ఒలీవ మొక్కల వలె కనపడుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, పచ్చని కుటుంబాలలో అపవాదైనటువంటి సాతాను ఒక క్వశ్చన్ మార్క్ లాగా కనపడుతూ ఉంటారు. అటువంటి తంత్రాలను మనము గుర్తుపట్టగలిగినటువంటి వారై, అలాంటి ఆ విధానాల్ని గమనించిన వారు ఎప్పుడైతే మీరు నడిపించబడతారో, జ్ఞానంగా ఉంటారో, మీ కాపురాలన్నిటినీ నా దేవుడు వర్ధిల్ల చేయునుగాక. మూడవదిగా గమనిస్తూ ఉంటే, హా అంటే హత్తుకోవటము. విడివిడిగా ఉన్నటువంటి పురుషుడు, విడివిడిగా ఉన్నటువంటి ఆ పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకోవాలి. చదవండి ఆ మాటను, ఆదికాండం 2వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వాక్యం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. ఇప్పుడు నుంచి ఏం చేయాలంటే నీవు చేసుకొనబోతున్నటువంటి సతీమణిని హత్తుకునే వారిగా ఉండాలి. ఇంకా కొంతమంది పెద్ద అయినా కూడా, ఏమండి, పెళ్ళిళ్ళైనా కూడా చిన్నపిల్లల మనసు పోదు.
పెళ్ళి పిల్లలు పుట్టినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఏమండి తల్లిదండ్రుల దగ్గర పడుకొని నిద్రపోతా ఉంటారు. ఎందుకు వాక్యం మనతో చెప్తుందంటే హా అనగా హత్తుకొని ఉండటం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. తల్లిని తండ్రిని విడిచి అంటే వారిని వదిలిపెట్టి వేరే కాపురం పెట్టమని కాదు, వేరే ఏమండి సపరేట్గా ఉండమని కాదు. మనల్ని కని పెంచి పెద్ద చేసి వయసు వచ్చేంత వరకు కష్టమైన నష్టమైన బాధ అయినా ఇరుకు ఇబ్బంది అయినా తల్లిదండ్రులని విడిచిపెట్టకూడదు, వారి ప్రేమను విడిచిపెట్టకూడదు, వారి యొక్క ఆప్యాయతను పొరపాటునే విడిచిపెట్టకూడదు. వారిని ఏం చేయాలంటే సన్మానించే వారిగా కనపడుతూ ఉన్నారు. ఈ రోజున కొత్తగా పెళ్ళైన తర్వాత ఏమండి వెంటనే భార్య మాటలిని పక్కన కాపురాలు పెడతా ఉంటారు. అది మంచిది కాదు, దేవుని దృష్టికి అంగీకారమైంది కాదు. కష్టమైన నష్టమైన ఇరుకు ఇబ్బంది అయినా కూడా తల్లిదండ్రుల విషయంలో వారిని వదిలిపెట్టక నీ భార్యకు నీవు హత్తుకొని దేవుని ప్రేమలో నడిపించబడగలిగితే మీరు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఏక శరీరమై యుందురుగాక. మూడవదిగా గమనిస్తుంటే, నాలుగవదిగా గమనిస్తూ ఉంటే ము అనంటే ముక్తిని సంపాదించుకోవటం. ముక్తి అనంటే విజయం. దాంపత్య జీవితములో దేవుడు నీకు ఇచ్చినటువంటి భార్య విషయంలో ఒక జయాన్ని కలిగి ఉండాలి. భార్య విషయంలో జయాన్ని కలిగి ఉండాలి. జయ జీవితముతో కూడినటువంటి ఏమండి సాఫల్య జీవితాన్ని వారితో మనం పంచుకోవాలి. విజయము ఎప్పుడు వస్తుంది అంటే ఏమండి ఈ లోకపరంగా మనం గమనిస్తూ ఉంటే పోరాటంలో గెలిచిన వారికి విజయం వస్తుంది. పోరాటంలో గెలిచిన వారు ఏమండి కప్పులు సంపాదిస్తారు. పోరాటంలో గెలిచినటువంటి వారు మంచి మంచి పేరును సంపాదించుకుంటారు. దేవుని వాక్యము చెప్తుంది, దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, నీవు ముక్తిని సంపాదించుకోవాలి అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి భార్య విషయంలో విజయాన్ని కలిగి ఉండాలి, విజయాన్ని కలిగి ఉండాలి, పోరాడే తత్వం కలిగి ఉండాలి, భార్యకు న్యాయము చేసే మనస్సును కలిగి ఉండాలి, భార్యను హత్తుకునే మనస్సు కలిగి ఉండాలి, భార్యతో ప్రేమగా మాట్లాడే ప్రేమ కలిగి ఉండాలి. పోరాడుట అనంటే విజయాన్ని సంపాదించుకునుట. దేవుడు మీకు ఇచ్చినటువంటి దాంపత్య జీవితంలో మరొకరు రావాలి అంటే భర్తగా ఉన్నటువంటి వారు భార్య విషయంలో పోరాడి గెలిచి ఏమండి కుమారుణ్ణో కుమార్తెలను కనేవారిగా కనపడుతూ ఉండాలి. కారణం ఏంటంటే అక్కడ బైబిల్లో రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొందించి విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకునుడి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే భార్యాభర్తలుగా పిలువబడుతున్నటువంటి వారు ఒక జయ జీవితాన్ని కలిగి ఉండాలి, భూమిని నిందించే వారిగా ఉండాలి, ఫలించే వారిగా ఉండాలి. దేవుడు అలాంటి మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వారి దాంపత్య జీవితంలో కలకాలము పిల్ల పాపలతో దేవుడు దీవించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకొని ఆ మ్యారేజ్ రిజిస్టర్ అయినటువంటి దైవజనులకి సమయాన్ని అప్పగిస్తాను. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మా ముందుంచబడినటువంటి ఇదిగో నాయన వరుడు వధువును ప్రభా ఈ సమయాన ఏకం చేయబోతూ ఉన్నారు అయ్యా. వారిని ఏకము చేయబోతున్నారు. ఆత్మీయ బంధముతో మీరు నాయన ఆ బిడ్డలను బంధించబోతున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. వారి జీవిత కాలమంతయు నీకు సాక్షిగా ఉండినట్లుగా, తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండినట్లుగా, తల్లిదండ్రులకు ప్రేమ ఆప్యాయతలు పెంచే వ్యక్తులుగా ఉండినట్లుగా ఆ బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినము నుంచి ఆశీర్వాదం వారి కుటుంబాలలో ఏలుబడి చేయునుగాక, సాఫల్యము సంతానముతో నింపబడునుగాక అని పలుకుతూ ఉన్నాను తండ్రి. ఆ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ గొప్ప నామానికి, నీ బిడ్డల పట్ల నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.